నమస్తే. ఓం నమ శివాయ. అత్యంత ప్రాచీనమైన పురాతన క్షేత్రంగా, విశిష్టమైన పురాతన ప్రశస్తమైన ధామంగా విరాజిల్లుతున్న ద్రాక్షారామం కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం మండలంలో ద్రాక్షారామం ఉంది. పంచారామాల్లో ఒకటి. భారతదేశంలో ఉన్న 18 శక్తిపీఠాల్లో 12వ శక్తిపీఠం. రాజమండ్రికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాకినాడకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. రైలులో వచ్చేవారికి రాజమండ్రికి కాకినాడకి సౌకర్యం ఉంది. కాకినాడ నుండి రాజమండ్రి నుండి బస్సు సౌకర్యం ఉంటుంది. కాకినాడ నుంచి రాజమండ్రి నుంచి డైరెక్ట్గా బస్సు లేకపోతే రామచంద్రాపురం వరకు వచ్చి అక్కడ నుంచి ఆటోలు ఉంటాయి. మీరు స్టే చేయాలనుకుంటే దేవస్థానం వారి వసతి గదులు ఉంటాయి. ఏసీ వచ్చేసి 800, నాన్ ఏసీ వచ్చేసి 500. ఎదురుగా పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్ పక్కగా పూజా సామాన్లు దొరుకుతాయి. సౌత్ గోపురం నుంచే ఎంట్రన్స్. ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి 5:30 AM టు 11:30 AM, 3 PM టు 8 PM. జరుగు పూజలు రాహుకాల కుంకుమార్చన 500 వారానికి ఒకసారి ప్రతి శుక్రవారం 10:30 టు 12 గంటలకు. ఆన్లైన్లో కూడా సౌకర్యం కలదు. నిత్య సామూహిక అభిషేకం కుంకుమార్చన 2000 ఒక సంవత్సరానికి. నిత్య సామూహిక చండీ హోమం రుద్రహోమం 5000 ఒక సంవత్సరానికి. వెబ్సైట్లో లాగిన్ అయ్యి వివరాలు ఇస్తే కూడా చేస్తారు. ఆలయంలో ఉచిత దర్శనం, 50 రూపీస్ దర్శనం, 100 దర్శనం ఉంటాయి. ఆలయంలో 2 ప్రాంగణాలు ఉంటాయి. బయట ప్రాంగణం, లోపలి ప్రాంగణం. ప్రాంగణం నుంచి లోపలి ప్రాంగణంలోకి అంటే గుడిలోకి వెళ్లే ముందు గుడి ప్రాంగణం పక్కగా వినాయకుడు ఉంటాడు. వెళ్లే ముందు దర్శించుకుని వెళ్ళాలి. 100 రూపీస్ ఇచ్చిన టికెట్ ద్వారా లోపలి ప్రాంగణంలో ఇచ్చిన ద్వారా మెయిన్ గర్భాలయం దగ్గరికి వెళ్ళి శిరస్సు భాగం ఉన్న శివలింగం దగ్గరికి వెళ్ళవచ్చు. పెద్దగా క్యూ లైన్ ఉండదు. 50 రూపీస్ ఉచిత దర్శనం. బయట ప్రాంగణం నుంచి ధ్వజస్తంభం దగ్గర నిచ్చెన ఎక్కి లోపలి ప్రాంగణంలో 2వ అంతస్తు చుట్టూ తిరిగి బ్రిడ్జి మీదుగా లోపలికి వస్తారు. ఈ ప్రాచీనమైన కట్టడాలకు కళా సంస్కృతులకు నిలయంగా ఉన్న నిదర్శనంగా ఉన్న గర్భాలయాన్ని నంది మండపంగా పిలుస్తారు. ఈ నంది మండపంలో కైలాస గణపతి, నటరాజస్వామి వార్ల శిలారూపాలు భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. గర్భాలయానికి ముందు భాగంలో భీమేశ్వర స్వామి వారి సేవకులు శృంగి భృంగి శిలారూపాలు భక్తులకు దర్శనమిస్తాయి. శ్రీ భీమేశ్వర స్వామి సన్నిధిలో నమశివాయ పంచాక్షరి మంత్ర జపం 1000 రెట్లు ఫలితం ఇస్తుందని వ్యాస భగవానుడు భీమఖండంలో తెలిపి ఉన్నారు. ఈ గుడి ప్రత్యేకత 2 అంతస్తుల్లో ఉంటుంది. చుట్టూ ఉన్న మండపం 2 అంతస్తుల్లో ఉంటుంది. ఇక్కడ కొలువైన స్వామి పేరు భీమేశ్వరుడు. అలాగే అమ్మవారు మాణిక్యాంబ అమ్మవారు నిర్మించారు. ఇక్కడి శివలింగం 14 అడుగుల పొడవు ఉంటుంది. ఈ ఆలయం కాశీ క్షేత్రానికి దక్షిణం వైపున ఉన్నందున దక్షిణ కాశీ అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని వ్యాస మహర్షి దర్శించుకున్నారు. అందుకని వ్యాస కాశీ అని పిలుస్తారు. త్రిలింగ క్షేత్రాల్లో ద్రాక్షారామ ఆలయం కూడా ఒకటి. శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం త్రిలింగ క్షేత్రాలుగా పిలుస్తారు. వారిని దర్శించుకోవాలంటే పై అంతస్తుకు వెళ్ళాలి. అభిషేకాలు పూజలు అన్నీ పైనుంచే చేస్తారు. దర్శించుకుని తర్వాత కిందకు రావాల్సి ఉంటుంది. పైన ఉండే శివలింగాన్ని శిరస్సు భాగం అంటారు. కింద ఉండే భాగాన్ని చీకటి కోణం అంటారు, లేకపోతే పాద భాగం అంటారు. గర్భాలయానికి వెలుపల అంతరాలయంలో ఉత్సవమూర్తులు, గౌరీదేవి అమ్మవారి మూర్తులు దర్శనమిస్తాయి. ఆలయంలో భీమేశ్వర స్వామి వారిని, సతీదేవి అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఈ ఆలయ ప్రాంగణంలో వీరభద్రస్వామి, వినాయకుడు, క్షేత్రపాలకులైన విష్ణు, లక్ష్మీదేవి, బ్రహ్మదేవులు, సుబ్రహ్మణ్య స్వామి, సప్త మాతృకలు, చండీశ్వర స్వామి. ఇక్కడతో ఈ ప్రాంగణం నుంచి బయటికి వచ్చిన తర్వాత నార్త్ వెస్ట్ కార్నర్లో మండపం ఉంటుంది. ఇది ఇప్పుడు ఖాళీగా ఉంది. ఇంతకు ముందు ఇక్కడ అన్నదానం చేసేవారు. ప్రస్తుతం ఖాళీగా ఉంది.
అన్నదానాన్ని గుడి బయట కొత్తగా అన్నక్షేత్రాన్ని కట్టారు. మండపం పక్కగా వాయులింగం ఉంటుంది. దానికి పురోహితులు ఎవరు ఉండరు, మనమే అభిషేకం చేసుకోవచ్చు. ఆలయానికి నార్త్ ఈస్ట్ కార్నర్లో శ్రీ వీరభద్రస్వామి ఆలయం ఉంది. ఆలయం ముందు అష్టభైరవులు ఉంటారు. తూర్పు ద్వారం ఎదురుగా భైరవులకు ఎటువంటి అభిషేకం చేయకూడదు. అంబ అమ్మవారు గర్భాలయంలో ఉండరు, పక్కన ఉన్న మండపంలో ఉంటారు. ఇక్కడ ద్వారపాలకుడు లక్ష్మీనారాయణుడు. దసరాల్లో మాణిక్యాంబ అమ్మవారిని రోజుకొక రూపంలో అలంకరిస్తారు. నాభిస్థానము మాణిక్యాంబగా 12వ పీఠముగా స్త్రీచక్ర యంత్రముపై విరాజిల్లుతుంది ఇందు అమ్మవారు. అత్యంత ప్రాచీన పురాతనమైన క్షేత్రముగా, విశిష్టమైన పురాతన ప్రశస్తమైన ధామముగా విరాజిల్లుతున్న ద్రాక్షారామం అతి ప్రాచీనమైన కట్టడాలకు, కళా సంస్కృతులకు నిలయముగా ఉంది. ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి వచ్చి అశ్వత్థ శంకర నారాయణ స్వామి వారి వృక్షాన్ని దర్శించుకోవాలి. ఈ వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేస్తే మహిళలకు సంతాన ప్రాప్తి, పురుషులకు సర్వదా విజయాలు కలుగుతాయని చెబుతారు. భక్తులు ఈ మహావృక్షానికి ప్రదక్షిణ చేస్తూ ఇక్కడే కొలువైన దేవీ దేవతలను సేవిస్తారు. కోనేరులోంచి లోపలికి ఆలయ ప్రాంగణంలోకి వస్తే రావి చెట్టు ఉంది. అది సుమారు 1000 సంవత్సరాల క్రితం నాటిది. దాని చుట్టూ నాగబంధం ఉన్న విగ్రహాలు ఉన్నాయి. పెళ్ళై పిల్లలు పుట్టకపోతే ఇలా ప్రతిష్ఠిస్తే పిల్లలు పుడతారని భక్తుల నమ్మకం. ఈ చెట్టు చుట్టూ నాగబంధం ప్రతిష్ఠించడానికి ప్లేస్ లేదు. ఇప్పుడు నాగబంధం ప్రతిష్టలు చేయడానికి కోనేరు పక్కన మరొక ప్లేసులో నాగబంధాలను ప్రతిష్ఠిస్తున్నారు. రావి వృక్షం కింద శివలింగం ఉంటుంది. స్వామివారికి 108 బిందులతో అభిషేకం చేస్తారు నీళ్లతో. భక్తులు కోనేరులోంచి నీళ్లు తీసుకుని అభిషేకం చేస్తారు, మొక్కులు తీర్చుకుంటారు. ఈ చెట్టు చుట్టూ కింద దీపాలు వెలిగిస్తున్నారు. ఇప్పుడు మేము వెళ్ళిన సమయానికి ఇక్కడ నీళ్లు అభిషేకాలు చేయకుండా శివలింగానికి పూజలు చేస్తున్నారు. చెట్టు కింద ఉన్న శివలింగానికి పూజలు చేస్తున్నారు భక్తులు. గారు కూడా ఉన్నారు, గోత్రనామాలు చదివి దర్శనం చేయిస్తున్నారు. దేవాలయానికి 4 పక్కల 4 గోపురాలు ఉంటాయి. అవి 4 దారులు అన్నమాట గుడి లోపలికి రావడానికి. అవి కోనేరు ఒకటి, మొదటిది మనం గుడి లోపలికి వచ్చిన దారి ఎంట్రన్స్ దారి. కోనేరు ఆపోజిట్లో ఉన్న దారి బయటకు వెళ్ళిపోతుంది అనమాట, రోడ్డు మీదకి వెళ్ళిపోతాం, మెయిన్ రోడ్డు మీదకు. వెనక వైపు మెయిన్ ఎంట్రన్స్కి ఆపోజిట్లో ఉన్నది వెనక వైపు దారి అనమాట. వెనక వైపు ఉన్న గోపురం నుంచి అన్నదాన సత్రానికి తీసుకువెళ్తుంది. దానిని కొత్తగా కట్టారు అన్నదాన సత్రం. ఆలయము 9వ శతాబ్దము చాళుక్య రాజ్య వంశీయులలో ఒకరైన చాళుక్య భీముడు అను రాజు పునర్నిర్మాణం చేశారు. పురాణాల ప్రకారం త్రేతాయుగమున శ్రీరామచంద్రుడు ఈ ఆలయాన్ని దర్శించి క్షేత్రపాలకులైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారిని, ఆలయానికి ఉత్తరాన దిక్కున శ్రీరామలింగేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించినారని ప్రతీతి. ద్వాపర యుగమున శ్రీకృష్ణుడు, అర్జునుడు, 16వ శతాబ్దమున శ్రీకృష్ణదేవరాయలు ఈ క్షేత్రాన్ని దర్శించారు. పూర్వము తారకాసురుడనే రాక్షసుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేసి ఒక దివ్యలింగమును పొంది తన మెడలో ధరించి లోకములను బాధించెను. దేవతలందరూ పరమేశ్వరుని యొక్క కుమారుడైన కుమారస్వామిని ఆశ్రయించగా కుమారస్వామి యుద్ధంలో తారకాసురుని మెడలో లింగాన్ని 5 భాగాలుగా ఛేదించి తారకాసురుని పంచప్రాణాలు తీసివేశను. మెడలో లింగము 5 భాగాలు 5 చోట్ల పడి పంచారామములుగా ఆంధ్రప్రదేశ్ నందు విరాజిల్లుచున్నవి. అందు ఒక భాగము ద్రాక్షారామ భీమేశ్వర స్వామివారు 2 అంతస్తుల్లో ఉండి భక్తులను దర్శనమిచ్చున్నారు. కింది భాగము చీకటి కోణము అని పిలువబడుతున్నది. పై భాగమున స్వామివార్లకు అభిషేకాది పూజలు నిర్వహిస్తారు.
పూర్వము దక్ష ప్రజాపతి కుమార్తె అయిన దాక్షాయిని తన తండ్రి దాక్షారామందు చేయు యాగమునకు విచ్చేసి తన తండ్రిచే అవమానింపబడి ప్రాణత్యాగము చేసెను. ఆమె యొక్క శరీరాన్ని పరమశివుడు భార్యా వియోగముచే తన భుజము మీద వేసుకుని ప్రళయతాండము చేయుచుండగా శ్రీ మహావిష్ణువు విష్ణుమాయచే ఆ దేహము ఖండించెను. అందు ముఖ్య భాగములు 18. ఆ 18 శక్తిపీఠములుగా భారతదేశం అంతా విరజిల్లుచున్నవి. ఇందు అమ్మవారి నాభిస్థానము మాణిక్యాంబముగా 12వ పీఠముగా స్త్రీచక్ర యంత్రముపై విరాజిల్లుచున్నది. స్థల పురాణం. ఇక్కడ కోనేరు ఉంది కదా, ఇక్కడ వీడియోలో చూపిస్తుంది కోనేరు అనమాట. కోనేరు నుంచి అక్కడ కొత్తగా పెళ్ళైన వాళ్ళు వీడియో షూటింగ్ తీసుకుంటున్నారు, ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు అనమాట. అది మేము వెళ్ళిన సమయానికి అక్కడ ఫోటో షూటింగ్ కూడా జరుగుతుంది. గుడిలో ఫోటోలు బాగా వస్తాయి అని చెప్పేసి వాళ్ళు వీడియో తీసుకుంటున్నారు. ఫోటోలోను ప్రీ వెడ్డింగ్ షూట్లు అంటారు కదా అవి. ఈ కోనేరులోంచి బయటకు వచ్చేస్తే ఈ అశ్వత్థ శంకర నారాయణ స్వామి వారి వృక్షం, అది రావి చెట్టు అంటున్నాం కదా, ఆ చెట్టు అనమాట. అక్కడి నుంచి ఈ మామూలు ఒకసారి గుడి చుట్టూ బయట ఉన్న ప్రాంగణం తీద్దామని చెప్పేసి ఇలా వస్తున్నాను నేను. ఇక్కడ నుంచి ఇక్కడ ఇప్పుడు ఈ క్యూ లైన్ ఇవేంటంటే, ఇక్కడ ఆ కోనేరు దగ్గరికి వెళ్ళడానికి ఇందులో ఉండి లైన్ల ద్వారా వెళ్ళి 108 బిందులు పోస్తారు కదా, దానికి టైం వేళలు ఏమన్నా ఉంటాయి అనుకుంటా, ఉదయం సాయంత్రం అని. ఆ టైంలో వెళ్ళి ఆ లైన్లో ఉండి పోసుకోవాలన్నమాట. అంత జనం పోస్తారనుకుంటా 108 బిందులతో నీళ్ళు. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం అయిపోయిన వాళ్ళని ఎవరు లేరు, అందుకే అక్కడ శివలింగానికి అలంకరించేసి పూజలు చేస్తున్నారు. ఇది పర్ణశాల అనమాట, అంటే యజ్ఞాలు ఏమన్నా చేస్తారు. అంగ నుయ్యి ఉంది గుడికి నుయ్యి కూడా ఉంది. అక్కడ వాటర్ ప్లాంట్లు, అవి వాటర్ గుడికి కావాల్సిన నీరు అందించి వాటర్ ప్లాంట్లు అనమాట. ఇలా వచ్చేస్తే ఇక్కడ చెట్లు ఉంటాయి, ఉసిరి చెట్టు ఉంటుంది. ఇక్కడ ఉసిరి చెట్టు కింద దీపాలు పెడతారు కదా, అలాగే ఇక్కడ ఉసిరి చెట్టు కూడా ఉంటుంది. గుడి చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడ చాలా పెద్ద పెద్ద చెట్లు కూడా ఉంటాయి. ఇది ఉసిరి చెట్టే, చాలా పెద్ద ఉసిరి చెట్టు. దీని మొదట దీపాలు వెలుగుతుంటాయి. ఇప్పుడు ఈ ఉసిరి చెట్టుకి ఆ పక్కకి మారేడు చెట్టు, దానికి కూడా దీపాలు వెలిగిస్తున్నారు భక్తులు. ఈ ఉసిరి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఇక్కడ మంత్రం ఉంది కదా, ఈ మంత్రం చదువుకుంటే, ఇది రావి చెట్టు చుట్టూ తిరుగుతూ మంత్రం చదువుకుంటే మంచిది. ఉసిరి చెట్టు కూడా ఉంది ఇక్కడ ఈ ప్రాంగణంలో. ఉసిరి చెట్టు, ఉసిరి చెట్టు, రావి చెట్టు, మారేడు చెట్టు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇది గుడి ఎంట్రన్స్లోకి వచ్చాం మనం. మళ్ళీ ఇక్కడ నుంచి పక్కకు వెళ్తాం అన్నమాట. ఇది గుడి గోడలో చూడండి ఎంత బలంగా ఉన్నాయి. ఇన్ని వేల సంవత్సరాలు అవుతున్నా కూడా ఎంతో గట్టిగా ఉన్నాయి. రాళ్ళతో నిర్మించిన గుడి మూలం. మేము ఈరోజు కార్తీక మాసం చివరి రోజున మేము వచ్చాము. ఈరోజు కోటిపల్లి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాక వచ్చే దారిలో మళ్ళీ ఇప్పుడు ద్రాక్షారామం వచ్చాం. ఒకే రోజున 2 పుణ్యక్షేత్ర సందర్శన కావడం నా భాగ్యం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ గుడి చుట్టూ ఇలా అది కూడా ఒక ద్వారం అనమాట. 4 ద్వారాలు ఉన్నాయి కదా గుడికి లోపలికి రావడానికి. అటువైపు ఉన్న ఒక ద్వారం, అది మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళిపోతుంది. ఆ ద్వారం నుంచి బయటకు వెళ్తే మనం బయట బండ్లు పెట్టేసుకున్న కాడికి వెళ్ళిపోతుంది అనమాట. ఈ చెట్ల కింద కూర్చుంటే ఎంత చల్లగా ఉందో. ఇక్కడితో నేను ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇది మండపం. ఇక్కడ అన్నదానం చేసేవారు ఒకప్పుడు. ఈ మండపంలో అన్నదానం చేసేవారు. ఇప్పుడు ఆ అన్నదానం బయట కడుతున్నారు. థ్యాంక్ యూ.